చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. అందరూ ఏకీభవించండి. పరిశుద్ధుడానికి ఉన్న స్తోత్రాలు తండ్రి. బలమైన దేవా, బలమైన కార్యాలు చేయవాడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవానికి ఉన్న స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయా ప్రభ, ఇప్పుడు వాక్యంలోకి వెళుతున్నప్పుడు తండ్రి నీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపండి. అయా ప్రభ, ఈ టీవీ కార్యక్రమం వీక్షిస్తున్నామని కూడా తండ్రి దీవించండి, ఆస్వాదించండి. నేను ఏ వాక్కులు అయితే విత్తుతున్నానో ప్రభా, ఆ వాక్కులో వాళ్ళ హృదయంలో పడేలాగా సహాయం చేయమని బ్రతిమాడుకున్నాం ప్రభా. అదేవిధంగా తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్క నిండాలుగా దీవించండి, ఆస్వాదించండి. ఇప్పుడు వాక్యం విత్తుతుండగా ప్రభా, మందిరంలో ఉన్న వారికి కూడా తండ్రి వారి హృదయంలో వాక్యం విత్తబడలాగా సహాయం చేయమని బ్రతిమాడుకున్నాం ప్రభా. ఆ త్రో పక్కన కూర్చొని గుడ్డివాడు కేకలు వేసినట్లు కేకలు వేస్తూ ఉంటాం ప్రభా. నన్ను పూర్తిగా మరుగుపరచుతండి అయ్యా ప్రభా. నా నోటికి మీరే బోరుగొండి ఆ వాకులు విత్తమని అయ్యా ప్రభ బ్రతిమాడుకున్నాం నాయనా. నీకే వందనాలు. ప్రతి విషయంలో తోడుగుండి నడిపించమని, ప్రతి యొక్క ప్రభ మాట తడబడి కూడా లేకుండా ఉండలాగా సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రార్థనా ఛానల్ వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకున్నాను. ఈ లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న వాక్యం చదువుకుందాం. ఆది కాండము 32వ అధ్యాయము 24వ వచనం కానీ చదువుకుందాం. యాకోబు ఒక్కడే మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడి వసలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆస్వాదిస్తేనే కానీ నిన్ను పోనీయనైనను. ఆయన నీ పేరేమైనా అడుగుగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిదివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకాయన నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించను. చాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చదవబడిన వాక్యంలో యాకోబు యొక్క ప్రార్థన ఉందండి. యాకోబు ఎప్పటి వరకు ప్రార్థన చేశాడు? తెల్లవారు వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఒకటే మాట అడుగుతున్నాడేమో, నన్ను ఆస్వాదించు ప్రభువా, నన్ను ఆస్వాదించు ప్రభువా. లేకపోతే ఇంకో మాట అడుగుండవచ్చు, అయ్యా నా అన్న చేతుల నుంచి నన్ను తప్పించు ప్రభువా, నా బిడ్డల్ని నన్ను కాపాడయ్యా అని ప్రార్థన చేసి ఉండవచ్చు. ఒకటే ప్రార్థన. ప్రార్థన గురించి మాట్లాడుకుంటే ప్రార్థన ఏం చేసిద్దండి? ప్రార్థన మనుషుల యొక్క మనస్తత్వాన్ని మార్చేసిద్ది. ప్రార్థన మనల్ని పరిశుద్ధపరిచిద్ది. ప్రార్థన విజయాల బాటలోకి నడిపించిద్ది. ప్రార్థన దేవుని యొక్క శక్తిని ఈ భూమి మీదకి తీసుకొని వచ్చింది. యాకోబు ఏం చేశాడంటే రాత్రంతా ప్రార్థన చేస్తూనే ఉన్నాడండి. ఎన్ని గంటలు మొదలు పెట్టాడో తెలియదు మనకి. సందపూట అలా ప్రారంభించి ఉండవచ్చు. ఎందుకంటే వారందరినీ ఆ ఎబ్బేకురేవు దాటించి అక్కడ ఒక్కడే మిగిలిపోయినట్లు రాయబడి ఉంది. రాత్రి ఎన్ని గంటలకు ప్రారంభించాడో కరెక్ట్గా మనం గ్రహించుకోలేము, కానీ రాత్రంతా ప్రార్థన చేస్తూనే ఉన్నాడండి. మరి ఒక ప్రశ్న వేసుకుందాం మనం ఈ రోజున. ఏమని ప్రశ్న వేసుకుందాం? మన సమస్య గురించి మనము ఈ విధంగా ప్రార్థన చేసే విధంగా ఉన్నామా? లేకపోతే మనము సమస్యను చూసి భయపడి పారిపోయే విధంగా ఉన్నామా? ఏ విధంగా ఉన్నాం? సమస్య గురించి ప్రార్థన చేసే విధంగా ఉంటే నువ్వు యాకోబులాగా ఆస్వాదించబడతావండి, దీవించబడతావు. ఆ సమస్యను చూసి నువ్వే పారిపోయే విధంగా ఉంటే మటుకి నువ్వు ఆస్వాదించబడవు. ఆ సమస్యలోనే ఇరుక్కొని పోయి అట్టడుగు స్థాయిలోకి వెళ్ళిపోతావు. ప్రార్థన గురించి మాట్లాడుకుంటే ఆయన మగసిరి కలిగి ప్రార్థన చేశాడని రాయబడి ఉంది. అదేవిధంగా ప్రభువు కూడా ఒక మాట అంటున్నాడు యాకోబుని. ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు నువ్వు నాకు మొరబెట్టలేదు, నువ్వు నాకు అని ప్రభువే అంటున్నాడండి. యాకోబు గురించి మాట్లాడుకుందాం కొంతసేపు, లోతుగా వెళ్దాం యాకోబు గురించి. ఈ యాకోబు ఆస్వాదించబడటం కోసం ఎంతమందిని మోసం చేశాడండి? అన్ననే మోసం చేశాడు మొట్టమొదటిగా. తర్వాత
నాన్ననే మోసం చేశాడు ఆస్వాదించబడటం కోసం. యాకోబు అనుకున్నాడు, ఏమనుకున్నాడంటే జ్యేష్ఠత్వాన్ని నేను తీసేసుకున్నాను అనుకోండి, నేను ఆస్వాదించబడతాను అనుకుని ఉండవచ్చు. చక్కగా చిక్కుడుకాయల కూర వండి ఆ అన్నకి ఇచ్చాడు. ఇచ్చి చక్కగా ఆ జ్యేష్ఠత్వాన్ని తీసేసుకున్నాడు. మళ్ళా ఇస్సాకు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఎవరివయ్యా అని అడిగితే ఏ పేరు చెబుతున్నాడు? ఏసేవు అని పేరు చెబుతున్నాడు. ఇక్కడ అట్లాగా అందరినీ మోసం చేసుకుంటూనే వస్తున్నాడు. దేనికోసం అంటే ఆస్వాదించబడటం కోసమే, దీవించబడటం కోసమే. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే 5 ఏళ్ళు నోట్లో వెళ్ళడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారో, ఎన్ని మోసాలు చేస్తూ ఉంటారో, ఎన్ని విధంగా నడుస్తూ ఉంటారో, ఎన్ని మాటలు చెబుతూ ఉంటారో. అయితే నువ్వు ఏమి మాటలు చెప్పాల్సిన అవసరం లేదు, ఏది మోసాలు చేయాల్సిన అవసరం లేదు. నా ప్రభువైన యేసుక్రీస్తుని తెలుసుకో, నిశ్చయంగా నువ్వు దీవించబడతావు, ఆస్వాదించబడతావండి. అంతేకాదండి, నీకు పరలోక రాజ్యం కూడా ఉంటుంది. పరలోక రాజ్యపు వారసుడు అవుతావు. ఈ లోకంలో కొన్ని రోజులు శ్రమ పడినా సరే ఆ పరలోక రాజ్యానికి నువ్వు హక్కురాలు అవుతావు. నా ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే, నువ్వు నా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయన తీర్చేవాడే కానీ, నీ అవసరం తీర్చేవాడే కానీ నేను తోసేసే దేవుడు కానే కాదు. యాకోబు నాన్నను మోసం చేశాడు, అదేవిధంగా ఆ ఇస్సాకును కూడా మోసం చేశాడు. ఇద్దరిని మోసం చేశాడు. వెళుతూ ఉన్నాడు. ఏమైనా సంపాదించుకున్నాడా అంటే సంపాదించుకున్నాడేమో కానీ యోర్దాను దాటి 2 గుంపులుగా వచ్చానన్నాడు. కానీ ఎంతైనా సంపాదించుకోవచ్చు, కానీ ఆ యొక్క మనశ్శాంతి సమాధానాలు ఇంటిలో లేనివ్వండి. ఒకవేళ ఈ విధంగా మాట్లాడుకుందాం, సంపాదించిన 5 ఏళ్ళు మడికి నోట్లోకి వెళ్తలా. ఆయన మామ అంటే మామ లాగేసుకుంటున్నాడు, లేకపోతే ఇంకా వేరే విధంగా నష్టపోతున్నాడే కానీ ప్రశాంతంగా మడి జీవించట్లా. ఎన్ని మోసాలు చేసినా సరే మనం ప్రశాంతంగా జీవించలేమండి. ఎవరు ప్రశాంతంగా జీవించగలరంటే దేవునితో పాటు నడిచేవారే, దేవుని యొక్క కృపలో ఉన్నవారే ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తారు. ఇతడు అనుకున్నాడు, నేను ఏదో చేస్తున్నాను అనుకొని, నేను ఆస్వాదించబడ్డాను అనుకొని దూరంగా వెళ్ళిపోయాడే కానీ శాపాన్ని అనుభవిస్తున్నాడండి. ఎలాంటి సంతోషాన్ని కూడా అనుభవించట్లా. అయితే మళ్ళీ తిరిగి వెనకొచ్చేటప్పుడు ఏసేవు ఇంకా నన్ను చంపేస్తాడు, అన్నయ్య అయిన ఏసేవు నన్ను చంపేస్తాడు. కాబట్టి నేను ఏం చేయాలో, అతనికి ఏం చేయాలో అర్థం కాక ప్రభు సన్నిధిలో మొర్ర పెట్టడం ప్రారంభించాడండి. సంపాదించుకున్న వాడిని అన్నిటినీ గుంపులుగా పెట్టాడు, అన్నిటినీ పంపించి వేశాడు. చివరికి కుటుంబాన్ని కూడా పంపించి వేశాడండి. తర్వాత లాస్ట్లో మిగిలిపోయింది ఎవరో? యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. అన్నిటిని పంపించి వేశాడు. ఎందుకు అన్నిటిని పంపించి వేశాడు? ఒకవేళ చంపినా, ఏదైనా కొట్టినా, చేసినా ఆ యొక్క అన్నే వీరందరిని కొడతాడు, నేను తప్పించకపోవచ్చు. లేకపోతే ఒక గుంపు మీదకి వచ్చాడు అనుకోండి, 2వ గుంపు వెళ్ళిపోవచ్చు, నేను తప్పించకపోవచ్చు, నేను జీవంతో బ్రతికి ఉండవచ్చు, ప్రాణంతో ఉండవచ్చు అని చెప్పి అతడు ఏం చేశాడంటే గుంపులుగా పంపించి వేసి ఒక్కడే మిగిలిపోయాడండి. ఆ రాత్రి అంతా ఆ ఎబ్బేకు దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఆ ఎబ్బేకు దగ్గరే ఆగిపోయి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నన్ను ఆస్వాదించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. లేకపోతే నా అన్న నుంచి నన్ను విడుదల కలిగింప చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడో కానీ అతడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడంటే రాత్రంతా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక నరుడు అనే రాయబడి ఉంది. కానీ అక్కడ చాలామంది తెలియజేస్తుంటారు. ఏమి తెలియజేస్తాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తే అక్కడికి వచ్చాడని తెలియజేస్తూ ఉంటారు. ఒక నరుడు అతనితో పాటు పెనుగులాడుతూ ఉన్నాడు. పెనుగులాడుతున్నప్పుడు అతడు తొడగూటి మీద కొట్టగానే అతడు తొడ వసిలిపోయగానే అతడు ఇంకా ప్రార్థన ఆపేస్తాడేమో అనుకున్నాడు. కానీ ప్రార్థన మట్టికి ఆపలా. ఈ సత్యం ద్వారా నీకు తెలియాలి. ఏం తెలియాలి అంటే నువ్వు శ్రమలో కానీ నీ ప్రార్థన ఆపేసావనుకోండి, విజయం చూడలేవు. యాకోబు ఆపలేదండి, ఆ రాత్రి అంతా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అందుకనే ఒక మాట రాయబడి ఉంది గ్రంథంలో. ఏ మాట రాయబడి ఉందంటే, శ్రమ దినమందు నేను కృంగిన వాడిని అయితే చేతకాని వాడిని అయిపోతా. నాకు శ్రమ వచ్చింది అనుకోండి, ఆ దినం అయ్యో ఈ యొక్క శ్రమ నన్ను ఇబ్బంది పెడుతుందే, నన్ను బాధ పెడుతుందే, నేను అట్టడుగు స్థాయిలోకి వెళ్ళిపోతున్నానే అని ఆ శ్రమ గురించి ఆలోచిస్తూ ఉంటే ఆ శ్రమ వలన నువ్వు ఇంకనూ పాతాళ లోకంలోకి వెళ్ళిపోతావు. ఆ శ్రమ దినం రోజున నువ్వు లేగిచి నీ నడుము కట్టుకొని నువ్వు బలంగా ప్రార్థన చేసినట్లయితే, యాకోబు ప్రార్థన చేసినట్లయితే
నువ్వు నిశ్చయంగా ఆ సమస్య నుంచి విడుదల పొందుతావండి. యాకోబుకి దేవుడు ఆ తడుగూటి మీద కొట్టగానే ఆ తడుగూడు వసినా సరే ఆ ప్రార్థన మట్టికి ఆపలా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అంటున్నాడు, ఏమంటున్నాడు? తెల్లవారుచున్నది కనుక నన్ను పోనివ్వనగా అతడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీనో. చాలండి. దేవుని స్తోత్రం. ప్రభువా, నిశ్చయంగా నువ్వు నన్ను ఆస్వాదిస్తేనే నేను వెళ్ళనిస్తానయ్యా, లేకపోతే వెళ్ళని అయ్యా. చాలామంది ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారా? నిశ్చయంగా నా బిడ్డలను ఆస్వాదిస్తేనే ప్రభువా ఈరోజు ఉపవాస ప్రార్థన విరమించుకుంటున్నాను నాయన, లేకపోతే ప్రార్థన అనేది ఆగుతాను నాయన, నువ్వు నాకు సహాయం చేయ ప్రభు అని ఈ విధంగా ప్రార్థన చేస్తున్నావా? అయ్యా తెల్లవారిపోతున్నాడు అంటున్నాడు ప్రభు. అక్కడ ఈయన అంటున్నాడు, నన్ను ఆస్వాదిస్తేనే నేను నిన్ను విడిచిపెడతానయ్యా, లేకపోతే నిన్ను విడిచిపెట్టను. నిన్ను విడిచిపెట్టను. నన్ను ఆస్వాదిస్తేనే కానీ నిన్ను విడిచిపెడతా, లేకపోతే విడిచిపెట్టను. అయితే అంటున్నాడు ప్రభు, నీ పేరేంటి అని అనగానే ఏమంటున్నాడు? యాకోబు. ఎందుకని ఈ మాట అక్కడ యాకోబు అని స్పష్టంగా చెప్పాడు? ఆ తండ్రి దగ్గర, ఇస్సాకు దగ్గర ఎందుకని చెప్పలేదు? ప్రభువుని మోసం చేయలేము కాబట్టి అందువల్ల ఆ పేరు చెప్పి ఉండవచ్చు. అదొక కోణం. అయితే ఇంకో కోణం ఏంటో చెప్పమంటారా? అందరూ వీక్షిస్తున్న వారు అందరూ నా ఇంక చూడండి. మందిరంలో ఉన్న వారు అందరూ నా ఇంక చూడండి. ఇంకొకటి విషయం తెలుసండి, ఒకవేళ తండ్రికి అన్నీ తెలిసి ఉండవచ్చు, కాదంటలేదు, కానీ కొంతమంది దేవుడికి కూడా టోపీ పెట్టేవాళ్ళు ఉన్నారండి. బైబిల్ గ్రంథంలో లేరా? ఆ రాజైన సౌలు ఏం చేశాడు? అయ్యా నీకు బలి ఇయటానికే మంచివాడిని అన్నీ తీసుకున్నాను అయ్యా అంటున్నాడండి. కానే కాదు, అతని హృదయంలో ఏముంది? వాటి మీద ఆశ కలిగి ఉండి తీసుకున్నాడు. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఏదో ప్రభుకు కూడా టోపీ పెట్టేసే వ్యక్తులు ఉంటారండి చాలామంది. ప్రభువా నీ కోసమే చేస్తున్నాం, ప్రభువా నీ కోసమేనయ్యా నేను ఇంత కష్టపడేది, నీ కోసమేనయ్యా అని చాలామంది చెప్పేవాళ్ళు ఉన్నారండి. కానీ హృదయంతరం లేని వాడు అన్నీ తెలిసినవాడే అండి. అదొక కోణం అయితే అవ్వచ్చేమో, కానీ ఇంకో కోణం ఏంటో చెప్పమంటారా? యాకోబు ప్రార్థనలోకి వెళ్ళాడండి. ప్రార్థన చేసేవారు పాపము చేయలేరు, పాపం చేసేవారు ప్రార్థన చేయలేరు. ఇతడు యాకోబు ప్రార్థన చేసే మగసిరికల వాడయ్యాడు కాబట్టి, ప్రార్థన పట్టుదలతో ఉన్నాడు కాబట్టి, ప్రార్థనా అనుభవంలోకి వెళ్ళాడు కాబట్టి ఇంకా అబద్ధాలు వాడలేకపోతున్నారండి. ఒక నిజమైన క్రైస్తవుడుగా, నువ్వు నిజమైన క్రైస్తవుడుగా అబద్ధాలు ఆడుతున్నావు అంటే నువ్వు ప్రార్థనాపరుడు కాదు, ఒక క్రైస్తవుడు కానే కాదు. ఎవరైతే అబద్ధాలు ఆడకుండా ఉంటున్నారో, ప్రార్థిస్తూ ఉంటున్నారో, వారు ప్రార్థించే వాళ్ళు అబద్ధాలు ఆడలేరండి. ఇక్కడ యాకోబు ఏం చేస్తున్నాడంటే ప్రార్థించే మనస్తత్వంలోకి వెళ్ళిపోయాడు, ప్రార్థించే వ్యక్తిగా మారిపోయాడు, ప్రార్థించే అనుభవంలోకి వెళ్ళిపోయాడు. అందుకనే కదా ఈ యొక్క పేతురు గురించి కూడా చూసుకుంటే, చిన్న పాప వచ్చి అంటుంది, నువ్వు యేసుతో కూడా ఉన్నవాడు కదా అనగానే, ఆయన ఎవరో నాకు తెలియదమ్మా, ఆయన ఇంతవరకు నేను చూడలా, నాకెప్పుడు తెలియదు అని అబద్ధం ఆడాడండి. ప్రభు అంటున్నాడు పేతుర్ని, ఒక్క గడి అయినా మెలుకుగుండి ప్రార్థన చేయలేరా? పేతురు ఒక్క గడి అయినా మెలుకుగుండి ప్రార్థన చేయలేరా అన్నప్పుడు, వారు ప్రార్థనా అనుభవం లేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే అబద్ధాలు ఆడేస్తున్నారు. ఎవరికైతే ఈరోజు నువ్వు నిశ్చయంగా పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడంటే, ఎవరికైతే ప్రార్థనా అనుభవం ఉండిద్దో వారు అబద్ధాలు ఆడలేరు, మోసం చేయలేరండి. అందుకనే యాకోబు అబద్ధం ఆడలేకపోతున్నారు. ఆ యొక్క పేతురు గురించి ఆలోచిస్తే, ఆ 120 మందితో పాటు మేడగదిలోకి వెళ్ళి ప్రార్థనా అనుభవంలోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇంకా ఎలా నిలబడ్డాడు? ఒక సింహం వలె నిలబడ్డాడండి. అబద్ధాలు ఆడతలేదు, బలమైన వ్యక్తిగా నిలబడ్డాడు. నిజంగా నువ్వు ప్రార్థనాపరుడు అయితే, ప్రార్థనాపరురాలు అయితే నిశ్చయంగా నువ్వు లోకంతో మిళితమై ఉండవు. ఇంకో మాట చెప్పమంటారా? ఒక నిజమైన క్రైస్తవుడైతే, నువ్వు నిజంగా ప్రభువుతో నడిచేవాడు అయితే నువ్వు అబద్ధాలు ఆడలేవు. యాకోబు అబద్ధం ఆడలేకపోతున్నాడండి. ఎందుకంటే ప్రార్థనా అనుభవంలోకి వెళ్ళిపోయాడు. చాలాసార్లు చెబుతూ ఉంటా, చచ్చిన వారితో సహవాసం చేస్తే మనం కూడా చచ్చిన వారంగా ఉంటాం. అదే పిచ్చివారితో సహవాసం చేస్తే మనం కూడా పిచ్చోళ్ళలాగా తయారవుతాం. ఆ గర్వం ఉండే వాళ్ళతో సహవాసం చేసామనుకోండి, మనం కూడా గర్వంగా నడుస్తూ ఉంటాం. గొడవ పడే వాళ్ళతో సహవాసం చేసామనుకోండి, మనం కూడా గొడవ పడే వాళ్ళగా తయారవుతాం. అదే సాత్వికుడితో సహవాసం చేసామనుకోండి, ప్రేమ కలిగిన వాడితో సహవాసం చేసామనుకోండి, ఆ యొక్క కనికరం కలిగిన వారితో సహవాసం చేసామనుకోండి,
నిశ్చయంగా అలాంటి మనసు మనకు కూడా వచ్చిద్ది. యాకోబు ఏ విధంగా అయ్యాడు అంటే మారు మనసు పొందాడండి. అక్కడ చాలామంది ఆస్వాదించబడ్డారు అంటారు, కానీ నిజంగా యాకోబు ఏమయ్యాడంటే ఇశ్రాయేలుగా మరి మారు మనసు పొందాడు. ప్రార్థన ఏం చేసిద్దంటే నీ మనస్తత్వాన్ని మార్చివేసిద్ది. నువ్వు మారిపోతావు. నువ్వు ప్రార్థన చేయట్లేదు కాబట్టే నువ్వు మారట్లా. దేవునితో సాంగత్యం లేదు కాబట్టే, నీకు బాంధవ్యం లేదు కాబట్టే నువ్వు మారట్లా. ఈరోజు గ్రహించుకో. ఒక విషయం తెలుసుకో, ప్రభువుతో నేను సాంగత్యం కలిగి ఉంటే నేను ఎలాంటి తప్పులు చేయనని ఒక సత్యం తెలుసుకో. నువ్వు వీక్షిస్తున్న వారు ఎవరైనా సరే, లేకపోతే ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా సరే, ఒక సత్యం తెలుసుకో, ప్రార్థనా పరులు అబద్ధము ఆడలేరు, క్రైస్తవులు కూడా అబద్ధము ఆడలేరు. అందుకని యాకోబు అబద్ధం ఆడట్లేదండి, నిజం ఒప్పుకుంటున్నాడు. నా పేరు యాకోబేనయ్యా, యాకోబే. నేను నా అన్నను మోసం చేశా ఆశీర్వాదం కోసం, లేకపోతే నా తండ్రిని మోసం చేశా, నీ ఎదుట నేను మోసం చేయనయ్యా, నేను ఒప్పుకుంటున్నానయ్యా. నా పేరు యాకోబే. నేను మోసగాడినే, నిజంగా నేను మోసగాడినేనయ్యా. కానీ ఆస్వాదించవా, నన్ను దీవించవా, నేను ఒప్పుకుంటున్నానయ్యా. నీ స్వరూపంలోకి నేను మారుతున్నాను ప్రభువా, నీ బిడ్డగా నేను మారుతున్నాను ప్రభువా, నీ కుమారుడిగా నేను మారుతున్నాను ప్రభువా, నన్ను ఆస్వాదించువా ప్రభువా అని అడుగుతూ ఉన్నాడండి. ఈ విధంగా అడిగితే చాలా బాగుండేది కదా మనము. అతడు మనసు మారిపోయి అనగానే అంటున్నాడు, ప్రభు ఏమంటున్నాడంటే, అప్పుడు ఆయన దేవునితోనూ మనుషులతోనూ పోరాడితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. అక్కడ ఏమంటున్నాడంటే ఇశ్రాయేలే అంటే, ఇశ్రాయేల్ అంటే ఏంటి దాని అర్థము? మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచినవాడు. దేనికోసం గెలిచినవాడు? కేవలం ఆస్వాదించబడటానికే, పరలోక రాజ్యపు వారసుడు అవటం కోసమే, పరలోక యొక్క దీవెనలు పొందటం కోసమే ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు అండి. అనుకుని ఉండవచ్చు, అయ్యా నేను ఇదంతా సంపాదించుకుంటూ వెళ్తున్నాను, నాకు తృప్తి లేదు, ఒకవేళ నువ్వు ఆస్వాదిస్తే ప్రభువా నేను తృప్తిగా జీవిస్తానేమో, నాకు ఇంతవరకు తృప్తి లేదయ్యా, ఎంత సంపాదించినా తృప్తి లేదయ్యా, నువ్వు నన్ను దీవించు ప్రభువా, ఆస్వాదించు ప్రభువా అని ఉండవచ్చు. అప్పుడు ప్రభువు జ్ఞాపకం చేసుకొని, సరేలే నీ పేరు ఇప్పటి నుంచి ఇశ్రాయేలు, నీకే కాదు నీ తరతరాలు కూడా నేను తోడుగా ఉంటానయ్యా, ఇశ్రాయేలు ప్రజలందరికీ నేనే నడిపిస్తానయ్యా, నేనే తోడుకుంటానయ్యా, నేనే కాపాడుతానయ్యా, నీలో నుంచి జనము వస్తారయ్యా, ఆ జనము పేరే ఇశ్రాయేలుగా పెట్టబడతారయ్యా అని అప్పుడే వాగ్దానం చేశాడండి దేవుడు. ఇశ్రాయేలుగా మారిపోయి ఇక తర్వాత వచనాలకు వెళితే ప్రార్థనలోకి వెళ్ళిన వ్యక్తి ఏ విధంగా మారతాడు అంటే, ఈ 33వ అధ్యాయం చూద్దామా ఒకసారి. 33వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. తన పిల్లలను లేయా రాహేలుకును ఇద్దరు దాసీలకును పంచి అప్పగించెను. అతని ముందు దాసీలను, వారి పిల్లలను, వారి వెనుక లేయాను, ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి తాను ముందర వెళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిన పడెను. అప్పుడు యోసేపు అతను ఎదుర్కొని పరిగెత్తి అతను కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరు కన్నీరు విడిచిరి. యోసేపు కన్నులెత్తి ఆ స్త్రీలను, ఆ పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు వీరు నీ సేవకుని దయచేసిన నీ పిల్లలని చెప్పాను. అప్పుడు ఆ దాసీలను, వారి పిల్లలను ఆ పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఆ తరువాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడిరి. యోసేపు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా అతడు
నా ప్రభు కటాక్షము నా మీదకు వచ్చుటకే అని చెప్పాను. అప్పుడు యేసేపు సహోదరుడా నాకు కావాల్సినంత ఉన్నది నీవే ఉంచుకోనమని చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ చదివిన సందర్భం బట్టి ఏమర్థమవుతుందండి? యాకోబు ఏ విధంగా మారిపోయాడనే లక్షణాలు తెలుస్తున్నాయండి. ఎలాంటి లక్షణాలు తెలుస్తున్నాయి అంటే, ఆ అన్న యోసేపు ఎదురవుతున్నప్పుడు గుంపులుగా పంపించాడు అందరినీ. ఎందుకు? యాకోబు భయపడి ఒక గుంపు మీద పడితే ఇంకో గుంపు పారిపోద్ది, నేను కూడా తప్పించుకుపోవచ్చు అని గుంపులుగా పంపించాడు. చివరికి సొంత కుటుంబీకులను కూడా ముందుగానే పంపించి వేశాడు. అవునంటారా కాదంటారా? చదువు ఉంది కదా, రాయబడి ఉంది కదా, అందరినీ పంపించి వేశాడు. ఇక్కడ 33 అధ్యాయం 2వ వచనం 3వ వచనంలో ఏం రాయబడి ఉంది? అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలును ఇద్దరు దాసీలను పంచి అప్పగించెను. అతని ముందర దాసీలను వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను ఆ వెనుక రాహేలును యేసేపు నుంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. ఇప్పటి వరకు ఎవరిని ముందు నడిపించాడండి యాకోబు? అన్న ఎదుర్కొంటానికి ఎవరిని ముందు నడిపించాడు? సమస్తాన్ని నడిపించాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? యాకోబే ముందు నడుస్తున్నాడు. తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు. ఈ మాట మనం అర్థం చేసుకుంటే, యాకోబు ప్రార్థనా జీవితంలోకి వెళ్ళాడు కదా, వెళ్ళినప్పుడు ఏమవుతుంది? సమస్యకి ముందు నడుస్తున్నాడండి, కుటుంబీకులకి ముందు నడుస్తున్నాడు. అప్పుడు వరకేమో కుటుంబీకులను అందరిని ముందు పంపించాడు. ఇప్పుడేమో ఏం చేస్తున్నాడంటే యాకోబే ముందు వెళ్తున్నాడు. వాళ్ళ కుటుంబీకులకి మొత్తానికి ఒక సత్యం తెలియాలి. ఎవరైతే ప్రార్థన పరులుగా ఉంటారో, ఎవరైతే ప్రార్థన శక్తి కలిగి ఉంటారో, వారు సమస్యకి ముందు నడుస్తూ ఉంటారండి, కుటుంబీకులకి ముందు నడుస్తూ ఉంటారు. పలానా సమస్య వచ్చిందా, అయ్యా నీ గురించి నేను ప్రార్థన చేస్తాను కుమారుడా, ధైర్యంగా ఉండు. కుమార్తెకి విషయంలో ఏదైనా సమస్య వచ్చిందా, ఆ సమస్య గురించి నేను ప్రార్థన చేస్తాను, నేను ముందుంటాను, నువ్వు ధైర్యంగా ఉండు. లేకపోతే మన కుటుంబీకులు ఏదైనా సమస్య వచ్చిందా, లేకపోతే మన పంట పొలాల్లో, లేకపోతే స్థలాల విషయంలో, దేని విషయంలో ముందు ఏదైనా సమస్య వచ్చిందా, ఆ సమస్య ముందు నేను ఉంటానయ్యా, నేను ముందు నడుస్తూ ఉంటా అని ముందుంటారండి. యాకోబు ప్రార్థనలోకి వెళ్ళగానే, ప్రార్థనా అనుభవంలోకి వెళ్ళగానే ధైర్యం వచ్చిందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే వారి కుటుంబీకులు అందరికీ ముందు ఇతనే నడుస్తున్నాడండి. 2వ మాట మాట్లాడుకుందామా? అతడు సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. ప్రార్థన ఏం చేస్తుంది? తగ్గింపును ఇస్తుందండి. ప్రార్థన ఏం చేస్తుంది? తగ్గింపును ఇస్తుంది. అతడు ప్రార్థన అనుభవంలోకి వెళ్ళాడు కనుక, అన్న గర్భంలో ఉన్నప్పుడే నేను పెద్దవాడిని అవ్వాలని నీ మీద నేను పోరాడాను అన్నయ్య, కానీ ఇప్పుడు అన్నయ్య నేను ఆశీర్వాదం పొందడం కోసం నేను నాన్న దగ్గర నిన్ను మోసం చేశాను అన్నయ్య, నేనే యేసేవునని చెప్పాను అన్నయ్య. ఇప్పుడు నేను అలా చెప్పను అన్నయ్య, నేను హెచ్చించుకోను అన్నయ్య, నిన్ను తగ్గించుకుంటాను నా జీవితంలో. ఈరోజు సత్యం తెలుసుకున్నాను అన్నయ్య, మనల్ని ఆస్వాదించగలిగిన వారు ఎవరు ఉన్నారంటే పరలోకంలో ఉన్నాడు అన్నయ్య. ఆయన నాకు దర్శనమిచ్చాడు. ఈరోజు నేను తగ్గించుకుంటాను అన్నయ్య, నీ మీద నేను గొడవ పడను, నీ మీద నేను ఎదురు తిరగను, నీ దగ్గర ఏదో లాక్కుండా నేను రాలేదన్నయ్య అని సంపూర్ణంగా తగ్గించుకుంటానన్నయ్య అని 7 సార్లు తగ్గించుకున్నాడండి. చూసారా ఎలాంటి తగ్గింపు మనసు వచ్చిందో? ఈ మాట చెప్పుకుందామా? ప్రార్థన అనుభవం కలిగిన వారు ఏం చేస్తారు? తగ్గించుకుంటారు. మొదటి మాట, సమస్యకి భయపడరు. 2వ మాట, తగ్గించుకొని జీవిస్తుంటారు.